మధ్యలో 16,000 ఎకరాలు డైరెక్ట్ ఇరిగేషన్ ఇవ్వచ్చు అని చెప్పి ఇక్కడ ఒక ఎత్తిపోత పథకానికి రూపకల్పన చేశాను. మన ముఖ్యమంత్రి గారు వచ్చినప్పుడు దీన్ని కూడా టేకప్ చేయండి. ఈ పినపాక నియోజకవర్గంలో తర్వాత ఉన్న కొత్తగూడెం నియోజకవర్గం, తర్వాత అశ్వరావుపేట నియోజకవర్గం, తర్వాత వైరా నియోజకవర్గం, వీటికి కూడా గోదావరి నీటి ఇచ్చుకునే అవకాశాలు ఉన్నాయి. మెయిన్ కెనాల్ పూర్తయింది కాబట్టి డిస్ట్రిబ్యూటరీస్ తవ్వుకోవాలి. రైతులు నొప్పించుకొని ఏదైతే పంట కాలం తవ్వుకోవటం, తర్వాత ఈ లిఫ్ట్ చేసుకుంటే పాయంగారి నియోజకవర్గంలో ఇమ్మీడియట్గా ఒక 25,000 ఎకరాలకు నీళ్ళు ఇచ్చే అవకాశం ఉంది. దాన్ని స్పీడప్ చేయమన్నాము. ఏజెన్సీ డిలే చేసింది. ఇందుకు కారణాలు ఏంటి సెక్రటరీ కూడా మాట్లాడాను. కలెక్టర్ గారు వాళ్ళు రివ్యూ చేసుకొని ఏజెన్సీ ఎందుకు డిలే చేసింది, ఎందుకు పనులు సకాలంలో మొదలు పెట్టలేదు, ఎందుకు పూర్తి చేయలేదు, ఇప్పుడు కాంక్రీట్కి వచ్చారు వాళ్ళు. కాబట్టి ఆ ఏజెన్సీ మీద తీసుకోవాల్సిన యాక్షన్ ఏంటో తీసుకొని ఇమ్మీడియట్గా దీన్ని పూర్తి చేసి సెకండ్ క్రాప్ అయినా ఈ మారేడుపల్లి లిఫ్ట్ ఇరిగేషన్ ద్వారా తుమ్మల చెరువుకు కూడా అవకాశం ఉంది. ఎప్పుడైనా వర్షాలు తగ్గి తుమ్మల చెరువుకి నీళ్లు రాకపోతే కూడా ఈ లిఫ్ట్ ఎప్పటి నుంచో అడుగుతున్నారు దాన్ని. అసలు గోదావరి నుంచే తుమ్మల చెరువుకి పెట్టమని ఎప్పటి నుంచో వాళ్ళకి డిమాండ్ ఉంది. కానీ ఇప్పుడు ఎట్లాగో లిఫ్ట్ కెనాల్ వచ్చింది కాబట్టి ఇందులో నుంచి దీన్ని ప్రపోజ్ చేశాను. ఇది కూడా వెంటనే పూర్తి చేసి రేపు వచ్చే అక్టోబర్ నవంబర్ కల్లా ఈ లిఫ్ట్ ఇరిగేషన్ పూర్తి చేయాలనేది ప్రభుత్వం యొక్క సంకల్పం. దానికి అధికారులు కూడా శ్రద్ధ వహించి వెంటనే ఈ పనులు ఆగకుండా పైప్ లైన్ తోటి సహా పంప్ హౌస్ కూడా పూర్తి చేయమని చెప్పి ఆదేశాలు ఇవ్వడం జరుగుతుంది. తెలుగులో న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటల్లీ న్యూ అవతార్లో జస్ట్ 5 సెకండ్స్ లో కంప్లీట్ న్యూస్. సోషల్ మీడియాలో ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్. లైవ్ టీవీ యాప్ వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.